स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనం ఉంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులము చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనముంటున్న ఈ బ్రహ్మాండ శరీరమైన విరాట బ్రహ్మకి ఇప్పుడు ప్రస్తుతము 50 సంవత్సరాలు దాటి 51వ సంవత్సరంలో ఫస్ట్ రోజు మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం. వారి ఆయుష్ 100 సంవత్సరాలైతే అర్ధ ఆయుషులోనే సాక్షాత్తు పూర్ణపురుషోత్త నారాయణుడు విశ్వకేంద్రమైన అక్షరధామం నుంచి మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులపై ఈశ్వరులపై కృప కురిపించి తను ఎంతో అద్భుత రీతిలో 2 ఏప్రిల్ రాత్రి 10 గంటల 10 నిమిషాలకి 1781 సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని వారు 11 సంవత్సరాల వరకు ఘనశ్యాముడుగా ఉండి అద్భుతమైన లీలలను ప్రదర్శించి సకల సనాతన ధర్మశాస్త్ర జ్ఞానాన్ని అధ్యయనం చేసి 11వ ఏట గృహత్యాగం చేసి భారతదేశం అంతా 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు వారు నీలకంఠ స్వామి పేరుతో విచరణ చేసి ఆ సమయంలోనే మానస సరోవర బద్రికాశ్రమం కూడా వెళ్ళడం జరిగింది. అలా వెళ్తూ వెళ్తూ తిరుపతికి మంగళగిరి కూడా రావడం జరిగింది. కానీ ఆ చిన్న బాలుడు అలా వెళ్తున్నప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు మన ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత అలా కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గుండా వెళ్తూ గుజరాత్కి లోని అహ్మదాబాద్ నుంచి 6-7 గంటల ప్రయాణ దూరంలో ఉన్న లోజు గ్రామం వచ్చేసరికి అక్కడ రామానంద స్వామి గారు గుర్తుపట్టారన్నమాట. గుర్తుపట్టి వారు ఎందుకు గుర్తుపట్టారంటే వారేంటంటే ద్వాపరయుగంలో కృష్ణుడు రాజ్యంలో వారి మంత్రివర్యులైన ఉద్ధవుడు అనమాట. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్తాడనమాట ఉద్ధవుడికి, రానున్న కలియుగంలో మన ఈ బ్రహ్మాండంలోకి పరబ్రహ్మ రానున్నారు, సౌరాష్ట్రంలో నీ ద్వారా ఆశ్రమాన్ని నెలకొల్పి ఆ తర్వాత వారి రాక కోసం వేచి ఉండు అనేసి. అలా ఈ నీలకంఠవర్ణి స్వామిని చూసిన తర్వాత ఆశ్రమ బాధ్యతలంతా అప్పచెప్పి ఇంకా వారు దేహత్యాగం చేసే ముందు వీరి పేరుని సహజానంద, అంటే సహజంగానే ఆనంద స్వరూపుడైన భగవంతుడు కాబట్టి సహజానంద అన్న నామకరణ చేసి వారు తన ధామానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ సహజానంద స్వామి రామానంద స్వామి తన ధామానికి వెళ్ళిపోయిన 14వ రోజు స్వామినారాయణ మహామంత్రాన్ని ఉపదేశిస్తాడనమాట. స్వామి అంటే అక్షర బ్రహ్మ, నారాయణ అంటే పరబ్రహ్మ. వారు అక్షరధామం నుంచి మనమున్న ఈ బ్రహ్మాండానికి వచ్చే ముందు తనతో పాటు అక్షరధామ స్వరూపమైన అక్షర బ్రహ్మని కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఇంకా వారు ఆ 18వ ఏట నుంచి 49వ ఏట వరకు అద్భుతమైన బ్రహ్మ ఆత్మ ప్రచారం చేస్తూ ఊరూరు తిరుగుతూ అక్షర బ్రహ్మని, అక్షరధామ స్వరూపమైన అక్షర బ్రహ్మని పరిచయం చేయించి ఇంకా వారు 49వ సంవత్సరంలో అక్షరధామానికి వెళ్ళిపోయే ముందు అక్షర బ్రహ్మని మనకి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత అక్షర బ్రహ్మ భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, ఇప్పుడు ప్రస్తుత గురు మహాన్ స్వామి మహారాజ్ అద్భుతమైన అక్షర పురుషోత్తమ దివ్యమైన భవ్యమైన దర్శన భాగ్యాన్ని మనకి అందిస్తున్నాడు. ఆ సత్సంగ ప్రవృత్తిలో భాగంగా ప్రస్తుతం ఈ వారం మనము ఆ స్వామి 31 సంవత్సరాలలో అద్భుతమైన సత్సంగాన్ని అమర్చి ఒక వచనామృత గ్రంథంగా మనకి లభ్యమైంది. ఆ వచనామృత గ్రంథంలోని కార్యాణి అనే ప్రదేశంలో తెలుపబడిన భగవంతుని అవతార ధారణ యొక్క ప్రయోజనం గురించి మనం తెలుసుకుందాం. స్వామినారాయణ హరే, స్వామినారాయణ హరే. విక్రమశకం 1877వ సంవత్సరం ఆశ్వజ మాసం కృష్ణపక్షం చతుర్దశి అంటే 4 నవంబర్ ఆదివారం 1820వ సంవత్సరం స్వామి శ్రీ సహజానంద స్వామి శ్రీ మహారాజ్ శ్రీ కార్యాణి గ్రామంలో వస్తాకాచార రాజభవనంలోని ఉత్తర ద్వారం వద్ద కల గది వరండాలో శయపై విరాజులై ఉన్నారు. వారు శ్వేతాంబ్రదారులై ఉన్నారు. వారి సమక్షంలో మునులు
పరమహంసలు, విభిన్న ప్రాంతాల హరిభక్తులు సమావేశమే ఉన్నారు. ఈ గ్రంథం విశిష్టత ఏంటంటే, ముందు గ్రంథంలో ఉన్న ఆ పర్టిక్యులర్ చాప్టర్లో ఉన్న విషయాలు తెలిపే ముందు స్వామి ఏ స్థితిలో ఉన్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎవరితో ముచ్చటిస్తున్నారు, వారి ముందు ఎవరు విరాశులై ఉన్నారు, వారు ఎక్కడ ముఖార విందు అయి కూర్చున్నారు, వారి వస్త్రధారణ ఏంటి, అన్నీ కూడా వర్ణిస్తూ ఉంటారన్నమాట. తిథితో పాటు శ్రీజీ మహారాజ్ సాధువులను ఉద్దేశించి, మేము ఒక ప్రశ్న అడుగుతాము, సమాధానం చెప్పండి అని మునులని అడగమని తెలిపారు. శ్రీజీ మహారాజ్ ఇలా ప్రశ్నింపసాగారు. జీవుల కళ్యాణం కోసం భగవంతుడు పుడిమిపై మనిషాకారాన్ని ధరిస్తాడు. అలాగే మనకి దశావతారాల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు భాగవతంలో మనం తెలుసుకుంటాం. ఇలా భగవంతుడు మనమున్న ఈ భూమిపైనకి అనేక సార్లు అవతార పురుషుల్లాగా వచ్చేస్తారు. జీవుల కళ్యాణం కోసం భగవంతుడు పుడిమిపై మానవాకారాన్ని ధరిస్తాడు. పుడిమిపై అవతరించకుండానే ఆయన తన అక్షరధామంలో ఉండే జీవులకి కళ్యాణం చేసే సామర్థ్యం కలిగి ఉండలేదా? ఇది మామూలుగా మనుషులకి డౌట్లు ఎక్కువ అనమాట. ఈ జీవులకి వారు ఏం ప్రశ్నిస్తారంటే, శ్రీజీ మహారాజు తన ధామంలో ఉండే ఈ జీవుల కళ్యాణం చేయొచ్చు కదా, అవతార పురుషులకి ఎందుకు రావడం జరుగుతుంది అని ప్రశ్నిస్తామన్నమాట. భగవంతుడు తన ఇష్టానుసారమే తన జీవ కళ్యాణం చేస్తాడు. మరి ఆయనకి అవతార ధారణ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? సాధారణంగా భగవంతుడు అవతార ధారణ చేసే మానవ కళ్యాణాన్ని చేస్తాడు. సాధారణంగా తన ధామంలో కాకుండా మనకున్న ఈ ధామంలోకి వారు మనిషి రూపంలో వచ్చి కళ్యాణం చేస్తూ ఉంటారు. అవతారం ఎత్తకుండా జీవ కళ్యాణం చేయలేని పక్షంలో భగవంతుడు సర్వశక్తి సంపన్నులకి లోటు కలగటం లేదా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారన్నమాట. అందువలన భగవంతుడు అవతరించి ఏ లోక కళ్యాణాన్ని అనుగ్రహిస్తాడో అట్టి అనుగ్రహాన్నే అవతరించకుండాను లోకానికి అందించగలగని మనం ఒప్పుకొని తీరాలి. మరి భగవంతుడి అవతారాల్లో గల ప్రత్యేక ప్రయోజనం ఏమిటి? మరి అక్కడే ఉండి చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రయోజనం ఏమిటి అని కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. గొప్ప సాధువులు ఈ ప్రశ్నకి తమ అవగాహనకు తట్టినట్లుగా సమాధానం చెప్పారు. ఎవరికి ఎంత ఆలోచన రీతుందో దాన్ని బట్టి అక్కడ కూర్చున్న వారు అందరూ కూడా సమాధానం చెప్పారు. కానీ ఎవరి సమాధానం కూడా సంతృప్తిగా లేదు, నిమిత్తంగా ఉంది. అప్పుడు శ్రీజీ మహారాజు వ్యాఖ్యం చేసిన సందేహాలను సరి అయిన సమాధానాలు లభించలేదు. ఆ పిమ్మట మునులంతా అంజలి ఘటించి మీరే ఈ సందేహాన్ని సమాధానం చెప్పండి అని శ్రీజీ మహారాజ్ని ఆరాధించారు. అప్పుడు శ్రీజీ మహారాజ్ ఇలా సమాధానం చెప్పసాగారు. భగవంతుడు భక్తికి ఆధీనుడు. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకి ఆధీనుడు. మనము భాగవతంలో ఎన్నో ఘట్టాలు చూస్తూ ఉంటాం. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు బానిసయ్యి తన ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు వచ్చి భక్త ప్రహ్లాదుని రక్షించడం మనం గ్రహించాం. అలాగే మాయసభలో కూడా ద్రౌపది మాతకి దుశ్శాసనుడు వస్త్రాభరణం చేసినప్పుడు కూడా కృష్ణుడు వచ్చి కాపాడడం మనం చూసాం. గజేంద్ర మోక్షంలో కూడా 1000 సంవత్సరాలు ముసలి గజేంద్రుడి కాలు పట్టుకొని గజేంద్రుడు 1000 సంవత్సరాలు అలా యుద్ధం చేస్తూ తన ప్రాణాలు ఇంకా హరిస్తున్నాయి అన్న సందర్భంలో హరిని పిలిచినప్పుడు వేడుకున్నప్పుడు కూడా వారు వచ్చి గజేంద్ర మోక్షాన్ని కలిగించాడు. అలా భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడి ఆధీనుడు అనమాట. అతను అమితంగా ప్రేమించే భక్తులను అనుగ్రహించడానికి వారి సంకల్పానుసారమే స్వేచ్ఛతో పృథ్వీపై అవతరిస్తాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన ధామంలో కూర్చొని భక్తులకి హెల్ప్ చేయడం అనమాట. ఇక్కడికి వచ్చే తన స్వయంగా మనతో జీవిస్తూ మనతో పాటు ఉంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడనమాట. అవతరించి భక్తుల అభిష్టాలు తీరుస్తాడు. తర్వాత స్థూల దేహదారులై
భక్తుల కోసం భగవంతుడు కూడా స్థూల దేహాన్ని ధరించి మనుష్య రూపంలో ప్రకటించబడతాడు. మనలాగనే వస్తాడనమాట. అట్టి మనుష్య రూపంలో భగవంతుడు తన సామర్థ్యాన్ని దాచుకొని భక్తులపై పుత్రునిగా, మిత్రునిగా, సన్నిహితునిగా, సంబంధం గల బంధువులుగా, ఆత్మీయులుగా ప్రేమ వర్షాన్ని కురిపిస్తుంటాడు. తన ఐశ్వర్యం అంతా తీసుకొస్తే మనం చూడగలమా? ఒక మధ్యాహ్నం పూట ఎండనే సూర్యనారాయణునే మనం చూడలేము. అట్లాంటిది పురుషోత్తమ నారాయణుడి రూపం మనం చూడగలమా? అందుకని వారు ఎంతో అద్భుతంగా మన ఒక స్నేహితుల్లాగా, బంధువులాగా వచ్చి మనతో జీవిస్తూ ఉంటాడనమాట. ఈ కారణం వల్ల భగవంతుని భక్తుడికి మధ్య అంతరం తొలగిపోతుంది. ఆత్మీయ భావం, స్నేహభావం, మానవ సహజమైన పరస్పర ప్రేమభావం వారి మధ్య పెరుగుతుంది. తనకు ప్రేమించే భక్తుల మనోరాధాలు నెరవేర్చడానికి అవతారము ఎత్తడం తన ఉద్దేశము. దీనికి తోడు ఆయా అవతార కాలాల్లో లోక కళ్యాణం చేసి జీవోద్ధరణ చేసి ధర్మాన్ని కూడా స్థాపిస్తాడు. కృష్ణుడు రావడము కంసుని అంతం చేయడము ఒక ఉద్దేశం. కానీ తర్వాత కాలంలో వారు ఇక్కడే ఉండి దుర్యోధనుడు ఏ రీతిలో అయితే పాండవులకు ఇబ్బంది కలిగిస్తున్నాడో అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మస్థాపన కూడా చేయడం జరిగిందనమాట. అందుకే వచ్చినప్పుడల్లా ధర్మస్థాపన కూడా చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీలో ఎవరైనా ఈ విషయంలో సందేహాలు ఉంటే అడగండి అని శ్రీజీ మహారాజ్ అన్నారు. శ్రీజీ మహారాజ్ సమాధానంతో, సాధువులు సంతృప్తి పొంది, మునులంతా సంతృప్తి పొంది శ్రీజీ మహారాజు ఇంకా అక్కడ ఆ కథామృతాన్ని ముగించారన్నమాట. ఇలా భగవంతుడు భక్తుడు సంబంధం అనేది అనాది కాలం నుంచి నడుస్తూనే ఉంది. ఎక్కడ కూడా భక్తుడు అనేది సపరేట్ ఉండదు. పరమాత్మ కూడా, ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మని చూడాలి అన్న తపనతో తన జీవితమంతా ఒక సేవాభావంతో తన జీవితాన్ని ధారపోసినప్పుడే మనము ఆ దాసత్వం వచ్చి భగవంతుడికి దాసుల్లాగా సేవ చేసుకొని ముక్తుడయ్యే అవకాశము 84 లక్షల శరీరాలను దాటి వచ్చిన ఈ మానవుడికి ప్రాప్తి అవుతుంది. ఈ ఒక సదవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఈ శేష జీవితంలో ఆ భగవంతుడికి ఒక సేవకుల్లాగా మన జీవితాన్ని అంతా అర్పించి ఈ జీవితమే ఇంకా ఆఖరి జన్మలాగా మనము తయారు చేసుకుని ఇంకా ఆ పూర్ణ పురుషోత్తమ నారాయణ కృపా కటాక్షాలకి మనం ప్రాప్తులయ్యే అద్భుతమైన సేవ చేస్తూ మన జీవితాన్ని గడుపుకుందాం. అందరికీ జై స్వామి నారాయణ, జై స్వామి నారాయణ.